వివేకముతోనని ఇప్పటికైనా వివేకంతో ప్రవర్తించవయా మహాపతివ్రత శకుంతల అని పైనుంచి అశరీరవాణి పలకగానే ఇంతటి మహారాజు, ఇంత గొప్పవాడు, ఇంతటి ధరణీ మండలాన్ని ఏలుతున్నవాడని మనం అనుకున్నాం. ఈ రాజు సింహాసనం మీద కూర్చుని ఇలా చెప్పాడా? ఈవిడ భార్య, ఈవిడ కొడుక అని సభాసదులందరూ నోళ్లు తెరిచి ఉండిపోయారు. ఉండిపోతే దుష్యంతుడు అన్నాడు, నాకు తెలుసు, ఇప్పుడు నేను బ్యాలెట్ బాక్స్ ఇక్కడ పెట్టి దుష్యంతుడు మంచివాడా శకుంతల మంచిదా అని నేను అడిగాను అనుకోండి, ఒక్క ఓటు రాదు దుష్యంతుడు కాదు. అసలు బ్యాలెట్ బాక్స్ ఏమిట్రా, ఆ ప్రశ్న ఏమిట్రా నువ్వు అసలు వేయడం అన్నట్టు చూస్తున్నారు నన్ను కొంతమంది. అసలు ఆ ప్రశ్న ఎందుకు, ఇంకా బియాండ్ ఎనీ డౌట్ అంటారు చూసారా, అలా తేలిపోతే అబద్ధాలు ఆడాడు ఇంకా వెనకేసుకొస్తాడా, వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కొత్తగా నువ్వు అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు. మీరు ఒక్కటి ఆలోచించండి, దుష్యంతుడు అంత తప్పు చేసి ఉంటే వ్యాసుడు ఎక్కడో ఆ మాట చెప్తారు, నన్నయ్య గారు ఎక్కడో ఆ మాట చెప్తారు, అశరీరవాణి ఎక్కడో ఆ మాట చెప్తారు. తప్పు రాజా, కావాలని అబద్ధాలు ఆడుతున్నావు, ఇది పాపం అని చెప్తుంది. అలా చెప్పలేదు అశరీరవాణి. కాబట్టి మనం ఎందుకు తీర్పునెత్తి మీరేసుకోవడం? ఇప్పుడు నువ్వు ఏమైనా చెప్తావా అంటారేమో, చెప్తాను, కంగారు పడకండి. కాబట్టి దుష్యంతుడు అన్నాడు, ఏను ఈ ఇంతియును కాని ఎరుగ రణ్యులర్ధి గణ్వమహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధి వివాహమున కరము ఎమ్మి చేసిన దీని పాణిగ్రహణము అన్యులెరుగమి చేసి లోకోపవాద భీతి ఎరిగియు ఈ తన్వి ప్రీతి తప్పి ఎరుగనంటిని ఇందరకిప్పుడెరుగ చెప్పే ఆకాశవాణి అచ్చెరువుగాగా. ఆయన అన్నాడు, ఈమెని నేను ఎరుగుదును, ఈమె శకుంతల అన్న విషయం కూడా నాకు తెలుసు, ఈమె పాణిగ్రహణం నేను చేశానన్న విషయం కూడా నాకు తెలుసు, ఇతను నా కొడుకన్న విషయము నాకు తెలుసు, ఇతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న విషయము నాకు తెలుసు. తెలిసి తెలియదని అబద్ధం చెప్తున్నానన్న విషయము నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పానని అంగీకరిస్తున్నాను. కానీ నేను ఎందుకు చెప్పానో తెలుసా? మా వివాహము జరిగినప్పుడు అన్యులు లేరు, అది రహస్యముగా జరిగింది, అందుకని నేను నిజం అంగీకరించలేకపోయాను. ఇప్పుడు దుష్యంతుడేం తప్పు చేయలేదు, పర్వాలేదు అలా అనేయచ్చు అని మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు సరికదా. నేను ఈ వేదిక దిగితే ఒప్పుకోరు, చెప్పది ఏమిటో అంటారు కదా. కంగారు పడకండి, నేను మీకు ఆ ధర్మం ఏమిటో చెప్పకపోతే నాకు మాత్రం కడుపు తీపి ఎలా తీరుతుంది? మహారాజులకు ఒక నియమం ఉంటుంది. దక్షిణ నాయకుడు